మాది కరూరస్ బ్యాంకులోనూ అమౌంట్ భద్రత పెంచాము 8 lakhs. ఆగస్టు 20 పెట్టేసినాము అమౌంట్. మా అమ్మ ఇల్లు కట్టుకోమని నీ ఖర్చులు అన్నీ పెట్టుకోరా అని భద్రతగా కరూరస్ బ్యాంకులో 8 లక్షలు పెట్టేశాము. పెట్టిన తర్వాత మేము ఆ అమౌంట్ను వేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్లో కూడా 8 lakhs డిపాజిట్ ప్రింట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వారంకి వెళ్ళి పోయి చూస్తే అమౌంట్ అసలుకి ఆగస్టు 28 అమౌంట్ లేవు. 28 మొత్తం కంపల్సరీ ఒకే రోజుకే మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోయింది. మరి జస్ట్ 20 నుంచి 28 వరకే ఉన్నాయి కానీ 8 రోజుల్లో ఉన్నాయి కానీ మిగతా టైం పోయి వెళ్తే అకౌంట్లోనే ఒక ఓల్డ్లో ఉన్నాయి అమౌంట్ అని చెప్తున్నారు కానీ మిగతాది 8,800 చూపిస్తుంది అమౌంట్. అంటే మిగతా అమౌంట్ అసలుకి ఓల్డ్లో ఉంది అని చెప్తున్నారు అంతే బ్యాంకులో ఎంప్లాయీస్. అదే బ్యాంకులో ఎక్కడ పోయినా అడిగితే మేము అడిగితే అసలుకి మీరు యాకైంది ఫోను అంతా ఆన్లైన్లో మొత్తం ఇదైపోయింది అని వాళ్ళు అందులో ఏమో లేని చెప్తున్నారు. మీరు 5 నెలల నుంచి మేము ఇచ్చే ఓటీపీ వెళ్ళిపోయింది, అంతా మీదే ఫ్రాడ్ అయిపోయింది, మీరే చేసినారు, మీ పరిమితి లేకున్నట్లు కూడా అంత ఇదైపోయింది, అంతా ఆన్లైన్ జరిగిపోయింది సార్ అని చెప్తున్నారు. మళ్ళీ అన్ని మమ్మల్ని మా అకౌంటర్స్ని అంత తికమక్క పట్టించి మమ్మల్ని వాళ్ళ చేతులు దులుకోవాలని చేస్తున్నారు అంతే. ఇప్పుడు మేము 5 monthsకి మేము ఆల్రెడీ ఓల్డ్లోనే జస్ట్ 6 months లేదా 6 నెలల వరకు 5 నెలలు 6 నెలల వరకు అమౌంట్ దాంట్లో భద్రంగా ఉన్నాను మా అకౌంట్లో పెట్టాము. మేము పలానా టైంకి వచ్చి తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్పాము. ఆల్రెడీ చెప్పుకొస్తే తీసుకున్నాం. జనవరిలో కంపల్సరీ తీసుకుంటాం మేడం, ఒక 6 months అని ఆ బ్యాంకులో భద్రతగా పెంచుకున్నాం మేము. ఇప్పుడు మాకు ఇలా జరుగుతుందని మేము కూడా కళ్ళ కూడా ఊహించుకోలేదు. మా సన్నకారుల రైతుకి ఇలా జరిగితే పెద్ద వాళ్ళకి ఎలా కావాలి సార్ ఇది అని మేము కూడా వాళ్ళ బ్యాంక్ వాళ్ళకే తీసుకున్నాం సార్. నిన్న ఇంటి పనుల కోసమని నిన్న అమౌంట్ చెక్ తీసుకొని కలిసి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు లేవు అని చెప్పేసినారు. ట్రాన్సాక్షన్లో వచ్చేసి నిన్న వాళ్ళు ఈరోజు కూడా టీవీ మా అన్న విలేకరాన్ని వచ్చి అడిగితేనే అది వాళ్ళు అప్పుడు ప్రింట్అవుట్ తీసి ప్రింట్అవుట్లో మొత్తం ఆన్లైన్ సైబర్ నేరగాలని ఎవరైనా ఆన్లైన్ పోయి వచ్చిందని చూపిస్తున్నారు అంతే. వాళ్ళు కూడా అంతా వాళ్ళకి కరూరస్ బ్యాంక్ ఎక్కడ గుజరాత్ అంటే అది ఇది వెస్ట్ బెంగాల్ అని చూపిస్తున్నారు అంతే.